హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ మన డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్ డౌన్లో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఇండైరెక్ట్లీ ఛాలెంజ్ చేసినాడు. అండ్ గాయస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో మనము ద ఫీల్డ్ బ్రే వైట్ గురించి, మన ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ గురించి, ద న్యూ డే గురించి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన ఫీల్డ్ బ్రే వైట్ అండ్ ఏఈడబ్ల్యూ గురించి. ఎందుకంటే గైస్, రీసెంట్లీ ఏఈడబ్ల్యూ చైర్మన్ టోనీ ఖాన్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్, ఆ ఇంటర్వ్యూలో టోనీ ఖాన్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, టోనీ ఖాన్, మీ ప్రకారం అంటే మీరు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా మీ డ్రీమ్ సూపర్ స్టార్కి మీరు సైన్ చేస్తున్నారా అని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన టోనీ ఖాన్ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ ఏమైనా ఆన్సర్ ఇచ్చినారంటే, చూడండి, నేను ఆల్రెడీ నా డ్రీమ్ సూపర్ స్టార్కి నేను సైన్ చేసినాను, బట్ ఆ డ్రీమ్ సూపర్ స్టార్ ఇంకా రాలేదు, బట్ ఈ ఫ్యూచర్లో మా ఏఈడబ్ల్యూలో కనిపిస్తాడని టోనీ ఖాన్ చాలా క్లియర్లీ చెప్పినాడు. సో అప్పుడే టోనీ ఖాన్కి సెకండ్ క్వశ్చన్ అడిగినారంట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఆ సూపర్ స్టార్ పేరేంది, అంటే మీ డ్రీమ్ సూపర్ స్టార్ పేరేందని టోనీ ఖాన్కి అడిగినప్పుడు టోనీ ఖాన్ పేరైతే చెప్పలేదు, అంటే పేరు రివీల్డ్ చేయలేదు. సో అందుకనే టోనీ ఖాన్కి థర్డ్ క్వశ్చన్ అడిగినారంటే, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, టోనీ ఖాన్, ఇప్పుడు మీ డ్రీమ్ సూపర్ స్టార్ అని మీరు ఇందాక చెప్పినారు కదా, సో ఆ డ్రీమ్ సూపర్ స్టార్ నార్త్ అమెరికాలో ఉంటాడా అని మన టోనీ ఖాన్కి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు టోనీ ఖాన్ ఎస్ అని చెప్పినాడు. సో అందుకనే మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మేబీ టోనీ ఖాన్ అంటే ఏఈడబ్ల్యూ ద ఫీల్డ్ బ్రే వైట్కి సైన్ చేసిందని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ద ఫీల్డ్ బ్రే వైట్ నార్త్ అమెరికాలో ఉంటాడు. సో అందుకని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో మేబీ చెప్పను, అంటే జస్ట్ ఇవి ఒక రూమర్సే, కన్ఫామ్గా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే టోనీ ఖాన్ ఏమని చెప్పినంటే, నేను నా డ్రీమ్ సూపర్ స్టార్కి నేను సైన్ చేసినాను, ఆయన తొందరలోనే ఆ డ్రీమ్ సూపర్ స్టార్ ఏఈడబ్ల్యూలో కనిపిస్తాడని టోనీ ఖాన్ చెప్పినాడు. సో అందుకని మేమేం చెప్పలేము, ఆ డ్రీమ్ సూపర్ స్టార్ ద ఫీల్డ్ బ్రే వైట్ కావచ్చు గాయస్, జస్ట్ కావచ్చు అని మనకు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ గైస్, నేను మీ అందరికీ ఆల్రెడీ అంటే రీసెంట్లీ కొన్ని వీడియోస్లో అంటే ద ఫీల్డ్ బ్రే వైట్ మనకి వేరే రెస్లింగ్ కంపెనీలో ఎందుకు కనిపిస్తలేడో దానిపైన నేను మీ అందరికీ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను. అండ్ అప్డేట్ ఏంటంటే, ద ఫీల్డ్ బ్రే వైట్ రీసెంట్లీ ఒక హాలీవుడ్ మూవీ సైన్ చేసినారు. సో అందుకనే అంటే మన బ్రే వైట్ హాలీవుడ్ మూవీలో బిజీ ఉన్నారు. సో అందుకనే మనకి వేరే రెస్లింగ్ కంపెనీలో మన ఫీల్డ్ బ్రే వైట్ కనిపిస్తలేరు. అండ్ అంతా మంచిగా ఉంటే చాలా తొందరలోనే మనకి ద ఫీల్డ్ బ్రే వైట్ మేబీ డబ్ల్యూడబ్ల్యూలో గైస్ క్లియర్గా ఏంటంటే జస్ట్ రూమర్స్ కదా, అంటే ద ఫీల్డ్ బ్రే వైట్ ఏఈడబ్ల్యూలో వెళ్తాడు, లేదంటే ఇంపాక్ట్లో వెళ్తాడని జస్ట్ రూమర్స్ వస్తున్నాయి కదా. సో అందుకనే మేమేం చెప్పలేము, అంత మంచిగా ఉంటే ద ఫీల్డ్ బ్రే వైట్ మనకి మరొకసారి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించచ్చు, లేదంటే టోనీ ఖాన్ చెప్పినట్టే ఆ డ్రీమ్ సూపర్ స్టార్ ద ఫీల్డ్ బ్రే వైట్ బి కావచ్చని మనకు కొన్ని రూమర్స్ వస్తాయి. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, ద ఫీల్డ్ బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది, లేదంటే ద ఫీల్డ్ బ్రే వైట్ వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెడితే మంచిగా ఉంటుంది గాయస్. అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ గురించి. ఎందుకంటే గాయస్, చూడండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, అంటే మన సెత్ రాలిన్స్ పేరు గురించి మాట్లాడితే మన సెత్ రాలిన్స్ చాలా నిక్ నేమ్స్ ఉన్నాయి. ది ఆర్కిటెక్ట్, మండే నైట్ మసాయా అండ్ మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్, ఇవన్నీ నిక్ నేమ్సే. కానీ గాయస్, మీరు రీసెంట్లీ రాలో గమనించినారు, రీసెంట్లీ రాలో మన సెత్ రాలిన్స్ ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఉన్న అనౌన్సర్ సెత్ రాలిన్స్కి సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని అనౌన్స్ చేసినాడు. సో దీని అర్థం ఏంటంటే, మన సెత్ రాలిన్స్ పేరు ఇప్పుడు అఫీషియలీ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ ఆన్ గాయస్. అంటే ఈ అప్డేట్ అంటే రీసెంట్లీ రా కంటే ముందే అప్డేట్ వచ్చింది, బట్ నేను మీ అందరికి అప్డేట్ చేయడం మర్చిపోయాను. బట్ రీసెంట్లీ రాలో డబ్ల్యూడబ్ల్యూ అఫీషియలీ అనౌన్స్మెంట్ చేసింది, అంటే మన సెత్ రాలిన్స్ పేరు ఇప్పుడు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అంట. అండ్ రీసెంట్లీ రాలో బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ చాలా క్లియర్గా చెప్పినాడు, కెవిన్ ఓవెన్స్ నీ పేరు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ కదా అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినాడు సెత్ రాలిన్స్కి బ్యాక్ స్టేజ్. సో మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం డబ్ల్యూడబ్ల్యూ సెత్ రాలిన్స్ పేర్లు కొంచెం చేంజెస్ చేసింది. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ పేర్లో ఆ ఫ్రీకింగ్ అనే వర్డ్ని యాడ్ చేసింది. సో ఇప్పటి నుంచి మన సెత్ రాలిన్స్ ది అఫీషియల్ పేరు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్. అండ్ గైస్, అంతేగా అంటే ఇంతకుముందు ఈ పేరు ఉండే, అంటే ఇవన్నీ జస్ట్ నిక్ నేమ్ ఉండే ఇవన్నీ, అంటే లైక్ ఆర్కిటెక్ట్ అనే పేరు ఒక నిక్ నేము, అండ్ మండే నైట్ మసాయా పేరు ఒక నిక్ నేము. సో అలాగే ఒక సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అనే పేరు ఒక నిక్ నేమ్ ఉండే, బట్ ఇప్పటి నుంచి ఆ పేరు అఫీషియల్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు మన సెత్ రాలిన్స్కి ది ఆర్కిటెక్ట్ సెత్ రాలిన్స్ అని పిలుస్తారా, లేదంటే మీరు సెత్ రాలిన్స్ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని పిలుస్తారా గాయస్? అసలు మీకు అంటే మీరు ఏమని పిలుస్తారో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన న్యూ డే గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, అంటే రీసెంట్లీ డే 1 PPEలో మన బిగి ఆ WWE ఛాంపియన్షిప్ ఓడిపోయినారు. అండ్ గైస్ అంతేకాదు అదే డే 1 PPEలో ది ఊసోస్తో మన కింగ్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ ఫైట్ చేసినారు. బట్ ఆ మ్యాచ్లో కింగ్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ ఆ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఆ మ్యాచ్లో ఆ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ రిటర్న్ చేసుకున్నారు ది ఊసోస్. సో గైస్ అందుకని రీసెంట్లీ మన కింగ్ వుడ్స్ అంటే మన ఎగ్జైర్ వుడ్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో మన కింగ్ వుడ్స్ చాలా ఓపెన్లీ ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే అంత మంచిగా ఉంటే మేము ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేస్తాం. అవును గాయస్, అంటే మన కింగ్ వుడ్స్ ఏమో చెప్పినారు అంటే ఓన్లీ నేనని కాదు, అంటే నేను అండ్ కోఫీ కింగ్స్టన్ అని కాదు, ద న్యూ డే మొత్తం అంటే బిగి, ఎగ్జైర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ అంటే మేము ముగ్గురము అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేస్తాం. ఎందుకంటే అంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టరే, అంటే మనం బేబీ ఫేస్ క్యారెక్టర్ ఉంటే చాలా మజా వస్తుంది. బట్ ఎంతైనా మనం కొంచెం లిమిట్లు ఉండాలి, అంటే ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్ కొంచెం లిమిట్లు ఉండాలి. అండ్ అదే హీల్ క్యారెక్టర్ అయితే మొత్తం కుమ్మేయచ్చు, అంటే మనము మన ఇష్టం ఉన్నట్టు మనం ఏమైనా చేయొచ్చు అండ్ మనం చిన్న పిల్లలకి ఇవి ఎక్కియవచ్చు. సో అందుకనే నేను ఇన్ ఫ్యూచర్లో అంటే ద న్యూ డే మొత్తం ఇన్ ఫ్యూచర్లో అంత మంచిగా ఉంటే అండ్ ఒకవేళ WWE పర్మిషన్ ఇస్తే మాత్రం మేము ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేస్తామని మన ఎగ్జైర్ వుడ్ చెప్పినారు. సో గైస్ అందుకనే మీరు నా కామెంట్స్ 100% చెప్పండి, మీరు ద న్యూ డేకి హ్యాస్ ఏ బేబీ ఫేస్ సూపర్ స్టారే చూడాలనుకుంటున్నారు, లేదంటే మీరు ద న్యూ డేకి ఒక హీల్ సూపర్ స్టార్లో చూడాలనుకుంటున్నారా? గాయస్ అసలు మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రాయల్ రంబల్ పిపి గురించి. ఎందుకంటే గాయస్ ఈ రాయల్ రంబల్ పిపి కోసం WWE రీసెంట్లీ రాలోనే కొన్ని మ్యాచెస్ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. అండ్ గైస్ అంతేకాదు ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో WWE కొంతమంది సూపర్ స్టార్స్కి యాడ్ చేసింది అఫీషియల్లీ. అండ్ గైస్ ఆ సూపర్ స్టార్ ఎవరో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన గైస్. సో రీసెంట్లీ రాలో మన 619 రెమిస్టేరియో అండ్ డామినిక్ మిస్టెరియో అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ది అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసినారంటే మేము 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో యాడ్ అవుతున్నామని వీళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు. సో అందుకని WWE రెమిస్టేరియో, డామినిక్ మిస్టేరియో అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్కి అఫీషియల్లీ యాడ్ చేసింది ఈ మ్యాచ్లో. అండ్ గైస్ అంతేకాదు ఆస్టిన్ ఫ్యూరీకి అయితే మన మిస్టర్ మిక్మెన్ సోహెమ్గా యాడ్ చేసినారు ఈ రాయల్ రంబల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో. అండ్ గైస్ అంతేకాదు మిస్టర్ మిక్మెన్ ఏమన్నారంటే చూడు ఆస్టిన్ ఫ్యూరీ ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫస్ట్ ప్లేస్లో ఎంట్రీ అయ్యేది ఇంకోవరు, అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేది ఇంకోవరు కాదు నువ్వే. అంటే మన ఆస్టిన్ ఫ్యూరీ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫస్ట్ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటున్నారని మన మిస్టర్ మిక్మెన్ సోహెమ్గా అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫస్ట్ ప్లేస్లో ఎంట్రీ అయ్యేది ఇంకెవరు కాదు ఆస్టిన్ ఫ్యూరీ. అండ్ గైస్ అంతేకాదు రీసెంట్లీ ద మిస్ అండ్ మరీస్కి ఎడ్జ్ అండ్ బెత్ ఫినిక్స్ ఛాలెంజ్ చేసినారు. సో అందుకని WWE ఈ మ్యాచ్ని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. అవును గాయస్ మన ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు రాయల్ రంబల్ పిపిలో మన ఎడ్జ్ అండ్ ఎడ్జ్ వైఫ్ వర్సెస్ ద మిస్ అండ్ ద మిస్ వైఫ్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గాయస్ అంతేకాదు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు రీసెంట్లీ రాలో మన బాబీ లాష్లీ ఒక ఫైటల్ ఫర్ ఏ మ్యాచ్ అంటే ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచినారు. సో అందుకని WWE రీసెంట్లీ రాలోనే అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది, అంటే బాబీ లాష్లీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో రాయల్ రంబల్లో ఫైట్ చేస్తున్నాడని WWE అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. సో ఈ 3 మ్యాచెస్ అంటే ఒక 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో యాడ్ అయ్యే సూపర్ స్టార్స్ అండ్ మన ఈ 2 మ్యాచెస్ అంటే మన బీస్ట్ వర్సెస్ బాబీ అండ్ మన ఎడ్జ్ వైఫ్ వర్సెస్ ద మిస్ అండ్ ద మిస్ వైఫ్ మధ్యలో అంటే ఈ మ్యాచెస్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయినాయి రాయల్ రంబల్ పీపీవీ కోసం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి. అండ్ గైస్ ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకేదో కాదు, అంటే రీసెంట్లీ ఏమైందంటే మన స్మాక్ డౌన్లో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఇండైరెక్ట్లీ ఛాలెంజ్ చేసినాడు. అండ్ గైస్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు సామీ జేన్. అవును గాయస్ సామీ జేన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఇండైరెక్ట్లీ ఛాలెంజ్ చేసినాడు. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, అంటే మన సామీ జేన్ రీసెంట్లీ అంటే కొన్ని వీక్స్ బ్యాక్ స్మాక్ డౌన్లో ఒక బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచినాడు. అండ్ ఆ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అండ్ ఆ మ్యాచ్లో సామీ జేన్ విన్నర్ కాగానే మన రోమన్ రేస్ నెక్స్ట్ ఛాలెంజర్ సామీ జేన్ ఫర్ డే 1 పిపి అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయిండే. బట్ నెక్స్ట్ వీక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినారు. అండ్ దాని తర్వాత ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సామీ జేన్ చెప్పినారు, అంటే ఈ రోజే ఫైట్ చేయాలని చెప్పినారు. సో అందుకని సామీ జేన్ రోమన్ రేన్స్ ఫైట్ చేసినారు. బట్ మన సామీ జేన్ రోమన్ రేన్స్తో ఫైట్ చేసే ముందే ద బీస్ట్ వచ్చి కుమ్మేసినాడు సామీ జేన్కి. సో అందుకని సామీ జేన్కి ద బీస్ట్ అంటే కొంచెం కోపం ఉంది, అంటే ద బీస్ట్ పైన కొంచెం కోపం ఉన్నట్టుంది సామీ జేన్కి. సో అందుకని రీసెంట్లీ ఏమైందంటే డే 1 పిపిలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ న్యూ WWE ఛాంపియన్ కాగానే మన సామీ జేన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో వీడియో చూపి స్క్రీన్ పైన. సో సామీ జేన్ ట్వీట్ చేసినారు,
మన మధ్యలో మ్యాచ్ జరగలేదు, కానీ ఏదో ఒక రోజు మన మధ్యలో మ్యాచ్ జరుగుతుందని సామీ జెన్ ఇండైరెక్ట్లీ ఛాలెంజ్ చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. ఎందుకంటే ద బీస్ట్ ఏమని చెప్పినాడు సామీ జెన్కి స్మాక్ డౌన్లో, చూడు నువ్వు రోమన్ రైన్స్ ఈ రోజే ఫైట్ చేయి అండ్ రోమన్ రైన్స్ ఓడిపించి అండ్ దాని తర్వాత మనం ఇద్దరం ఫైట్ చేద్దామని ద బీస్ట్ ఒకప్పుడు స్మాక్ డౌన్ చెప్పినాడు కదా సామీ జెన్కి. సో అందుకని సామీ జెన్ కోపం వచ్చినట్టుంది బీస్ట్ పైన. అంటే రీసెంట్ డే 1 PPలో బీస్ట్ న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయింది కదా. సో అందుకనే సామీ జెన్ ఇండైరెక్ట్లీ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఛాలెంజ్ చేసినారు. సో సామీ జెన్ ఏమన్నారంటే మన మధ్యలో డే 1 PPలో మ్యాచ్ అయితే జరగలేదు, బట్ ఏదో ఒక రోజు మన మధ్యలో మ్యాచ్ జరుగుతుందని సామీ జెన్ ఛాలెంజ్ చేసినారు. సో మేబీ అని చెప్పలేము, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తున్నారు కదా. సో మేబీ అని చెప్పలేము, సామీ జెన్ ఇంటరప్ట్ చేయొచ్చు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ అంటే సామీ జెన్ ఇంటరప్ట్ చేసినా ద బీస్టే కుమ్మేస్తాడు సామీ జెన్కి, ఇది మాత్రం కామన్ అంటే అందరూ తెలుసు. బట్ మేమేం చెప్పలేము, మనకి ఇలా మధ్యలో ఏదో ఒక స్టోరీ లైన్ చూపించవచ్చు, మేము చెప్పలేము. సో మీ ప్రకారము సామీ జెన్కి ఇంకొక అవకాశం దొరకదా మీరు నా కామెంట్స్ 100% చెప్పండి గాయస్. అండ్ అంతేకాదు మీరు కొంతమంది నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు రీసెంట్లీ కామెంట్స్లో. అంటే క్వశ్చన్ ఏంటంటే అన్న అసలు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రా సూపర్ స్టారా లేదంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ స్మాక్ డౌన్ సూపర్ స్టారా అని వీళ్ళు కొంతమంది నాకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇష్టం ఉన్నప్పుడు స్మాక్ డౌన్లో కనిపిస్తున్నాడు అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇష్టం ఉన్నప్పుడు రాలో కనిపిస్తున్నాడు. సో అసలు మ్యాటర్ ఏందని వీళ్ళు కొంతమంది అడుగుతున్నారు. సో చూడండి గాయస్, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంట్. అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి తెలుసు. అంటే మీ అందరికీ డౌట్, అంటే మీరు కొంతమందికి డౌట్ వస్తుందని మన డబ్ల్యూడబ్ల్యూకి అండ్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు రీసెంట్లీ అంటే డే 1 PPలో బ్యాక్ స్టేజ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు, కావాలనే మెన్షన్ చేసినారు నేను ఒక ఫ్రీ ఏజెంట్ని. ఎందుకంటే నా అడ్వకేట్ పాల్ హెమన్ నాకు యాజ్ ఎ ఫ్రీ ఏజెంట్లా మార్చేసినాడని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డే 1 PPలోనే బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా మెన్షన్ చేసినారు. అండ్ రీసెంట్లీ రాలో ద బీస్ట్ చాలా ఓపెన్ చెప్పినారు నేను ఒక ఫ్రీ ఏజెంట్, ఎందుకంటే నా అడ్వకేట్ పాల్ హెమన్ నాకు ఫ్రీ ఏజెంట్లా మార్చేసినాడని మన బీస్ట్ బి చెప్పినాడు అండ్ పాల్ హెమన్ బి చెప్పినారు. సో అంటే వీళ్ళు ఊరికి ఎందుకు రిపీట్ చేస్తున్నారు అంటే వీళ్ళు కొంతమంది డౌట్ వస్తుంది కదా, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అసలు రా సూపర్ స్టారా స్మాక్ డౌన్ సూపర్ స్టారా అని వీళ్ళు కొంతమంది, అంటే అందరు కాదు కొంతమంది డౌట్ వస్తుంది. సో ఆ కొంతమందికి ఆ డౌట్ రావద్దనే అండ్ ఒకవేళ ఆ డౌట్ వచ్చినా ఆ డౌట్ క్లియర్ అయిపోవాలనే వీళ్ళు ఊరికే మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంట్. అండ్ ఫ్రీ ఏజెంట్ అంటే ఇప్పుడు ఒక ఫ్రీ ఏజెంట్ ఇష్టం ఉన్న బ్రాండ్లో వెళ్తాడు, అంటే ఒక ఫ్రీ ఏజెంట్కి ఎవరు ఆపలేరు, అంటే ఆ ఫ్రీ ఏజెంట్ ఇష్టం. అంటే ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక ఫ్రీ ఏజెంట్ కదా. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి నచ్చిన బ్రాండ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వెళ్తారు, ఎవరు ఆపలేరు. సో ఆ సూపర్ స్టార్కే ఒక ఫ్రీ ఏజెంట్ అంటారు. ఓకే, సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి రాలో అండ్ స్మాక్ డౌన్లో కనిపిస్తున్నారు. అండ్ జస్ట్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఇంకొక గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ద బీస్ట్ మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో కనిపిస్తున్నాడు కరెక్టే, కానీ ఆ నెక్స్ట్ స్మాక్ డౌన్ తర్వాత కాకపోయే నెక్స్ట్ రాలో అవును గాయస్, అంటే నెక్స్ట్ వీక్ కాపోయే రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి రాలో కనిపిస్తారంట. అవును గాయస్, అంటే మీరు కొంతమంది ద బీస్ట్ పార్ట్ టైం సూపర్ స్టార్ అని కొన్ని హేట్ కామెంట్స్ చేసినారు ద బీస్ట్ గురించి. సో చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే ద బీస్ట్ ఒక పార్ట్ టైం సూపర్ స్టారే, బట్ అయినా ద బీస్ట్ మనకి డే 1 PPలో కనిపించినారు అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి రీసెంట్లీ రాలో కనిపించినారు అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో కనిపించబోతున్నారు అండ్ దాని తర్వాత కాకపోయే రాలో మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ కనిపిస్తున్నారని. అంటే ఇప్పుడు నెక్స్ట్ రా ఎరీనా జరుగుతుందో ఆ ఎరీనా వాళ్ళు ఆ స్టేడియం వాళ్ళు అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ద బీస్ట్ మనకి నెక్స్ట్ రాలో 100% కనిపిస్తారు. సో ద బీస్ట్ ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయింది, ఎందుకంటే ద బీస్ట్ మనకి రెగ్యులర్గా డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గాయస్ మనకి రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ పైన మళ్ళీ ఒకసారి ఒక రూమర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ద బీస్ట్ వస్తున్నారు కదా, సో అందుకని మనకి ఒక రూమర్ వచ్చింది. సో మనకు వచ్చిన ఒక రూమర్ ప్రకారము రస్సెల్ మేనియాలో మనకి ద బీస్ట్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో 100% మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, అంటే ప్రెసెంట్ ఉన్న ప్లాన్స్ ప్రకారం అయితే డబ్ల్యూడబ్ల్యూఈ రస్సెల్ మేనియా కోసం ద బీస్ట్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచే ప్లాన్ చేస్తుందంట. ఇప్పుడు నేను మీ అందరికీ మొన్న ఒక వీడియోలో రోమన్ రేన్స్ డబుల్ ఛాంపియన్ అయినా కావచ్చని నేను మీ అందరికీ, అంటే ఇలా మధ్యలో ఒక విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ జరగవచ్చని నేను మీ అందరికీ మొన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు మనకి ప్రెసెంట్ రూమర్స్ చూస్తే రూమర్స్ అవే వస్తున్నాయి. అంటే ఇలా మధ్యలో రస్సెల్ మేనియాలో అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో రస్సెల్ మేనియాలో మ్యాచ్ జరుగుతాయని మనకి రూమర్స్ వస్తున్నాయి.
అంటే ఇప్పుడు ద బీస్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అండ్ రోమన్ రైన్స్ యూనివర్సల్ ఛాంపియనే. బట్ అయినా మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. రస్సెల్ మేనియాలో వీళ్ళ మధ్యలో మ్యాచ్ 100% జరుగుతాయంట రూమర్స్ ప్రకారం అయితే. సో అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. మీరు విన్నర్ టేక్ ఆల్ అంటే మేమేం చెప్పలేము, అంతలోపు ఎవరైనా ఓడిపోవచ్చు, టైటిల్ మేమేం చెప్పలేము. అండ్ నాకు అంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఆ రూమర్స్ గురించి నేను మీ దగ్గర రేపు ఒక వీడియోలో కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. మీరు రస్సెల్ మేనియాలో రోమన్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేరా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే గాయస్ కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.